మరి మన పులివెందల మహేష్ అదేవిధంగా సావిత్రి గారు ఆ 1.5 మినిట్ టీజర్లో పోటాపోటీగా యాక్ట్ చేశారు. మరి ఎవరు ఫస్ట్, ఎవరు బెస్ట్ హీరో, ఎవరు బెస్ట్ హీరోయిన్, ఎవరు ఇద్దరిలో కూడా బెస్ట్ అని చెప్పే పరిస్థితి కూడా లేనంతగా పోటాపోటీగా యాక్ట్ చేశారు. అంతవరకు అయితే చెప్పగలం. కాకపోతే హీరోకి అడిషనల్ గా డైరెక్టరు, ప్రొడ్యూసర్ అంటే డిఫెక్ట్ ప్రొడ్యూసరు మరి సినిమాలు తీయాలంటే ఇందాక మన సోదరు నాని గారు చెప్తున్నారు, సినిమా తీయాలంటే ఆషామాషి విషయం కాదని. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. లాంగ్ టర్మ్ కష్టపడి దాన్నే నమ్ముకొని పోయినప్పుడు, వృత్తి దైవంగా భావించి ముందుకు పోయినప్పుడు తప్పకుండా ఈ వృత్తిలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. అదొక పట్టుదల, ఒక డిటర్మినేషన్, ఒక కసి ఉండాలి. మరి ఈరోజు స్కూల్ లైఫ్ టీజర్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి గారు, కేఎస్ఆర్ఎం కాలేజ్ కరస్పాండెంట్ నాని గారు, మన హీరో మహేష్, హీరోయిన్ సావిత్రి గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సప్లిమెంటల్ యాక్టర్స్, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన కడప యూత్ కంతా కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉండా. నేను ఒకటే చూస్తున్నా, మహేష్ దాదాపుగా ఇది 4వ సినిమా అనుకుంటా. ఫస్ట్ సినిమా కూడా నేను వచ్చాను, అప్పుడు కూడా ఐ థింక్ ఫస్ట్ మూవీ మా ఊరి సినిమా, ఆ మూవీ కూడా వచ్చిన. సినిమాలన్నీ కూడా హాలీవుడ్, బాలీవుడ్ అంటారు. టాలీవుడ్, హాలీవుడ్ అంటే అమెరికన్ కంట్రీస్, అదేవిధంగా బాలీవుడ్ అంటే ముంబై, టాలీవుడ్ అంటే తెలుగు సినిమాలని. కానీ తెలుగు సినిమాలన్నీ కూడా మనం చూస్తే చెన్నై, హైదరాబాదు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నము, అక్కడక్కడ. రాయలసీమలో సినిమాలు తీయడం చాలా తక్కువ, అది కూడా కడప జిల్లాలో చాలా తక్కువ. ఈ మధ్య అక్కడక్కడ గండికోట ప్రాజెక్ట్ రావడం, ఇంకా కొన్ని పాత విలేజెస్ ఉండడం వల్ల అక్కడక్కడ కొంతమంది తెలుసుకుని సినిమాలు తీసేదానికి వస్తూ ఉంటారు. నేను ఈ సందర్భంగా మహేష్ను కానీ, యూనిట్ని కానీ, మిగతా వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నాను, కడపలో, రాయలసీమలో సినిమాలు తీయాలా, సినిమాలు రావాలా, ఈ ఏరియా కూడా డెవలప్ కావాలా. అక్కడైనా సినిమాలు, మన ఊర్లలో మనం సినిమాలు తీయలేమా? మన ఊర్లలో సినిమాలు చేయలేమా? మన ఊర్లలో హీరోలు లేరా? మన ఊర్లో హీరోయిన్లు లేరా? ఉన్నారు, కానీ ఆలోచన రావట్లా చాలా మందికి. ఇప్పుడు మన మహేష్ మొండిగా నేను చూస్తూ ఉంటా. ఐ థింక్ ఫస్ట్ మూవీ 2017లో తీశాడు. ఆ రోజు కూడా నన్ను పిలిచాడు. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పా, ఎంకరేజ్ చేశా, మొండిగా సినిమా లైఫ్ని ఎంచుకున్నాం, ఇదే వృత్తిగా దైవంగా భావించి ముందుకు పో, యూ విల్ బికమ్ ఏ బిగ్ హీరో ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పాను. ఎందుకంటే చాలా ప్రోత్సహించడం అనేది చాలా పాలిటిక్స్ కూడా ఉంటాయి సినిమా రంగంలో. ముఖ్యంగా డామినేటెడ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు, డామినేటెడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మిగతా హీరోలు, హీరోయిన్లు డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు డెవలప్ చేస్తారు, ఇష్టం కాని వాళ్ళను అనగదొక్కుతూ ఉంటారు. మన మహేష్ మాత్రం నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేనే స్క్రీన్ ప్లే, నేనే స్టోరీ రైటర్, నేనే హీరో అని చెప్పి ధైర్యంగా అన్ని బాధ్యతలు నెత్తనేసుకొని ఆ సినిమా తీశాడంటే నిజంగా చాలా పట్టుదలతో చేశాడు. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఆ తల్లిదండ్రులు కూడా మంచి కొడుకు కానీ మంచి ఉన్నత స్థాయికి పోతున్నందుకు వారి ఆశీర్వాదాలు, భగవంతుని ఆశీర్వాదాలు మన మహేష్కు ఉంటాయి. అదేవిధంగా హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసామమ్మ. టీజర్ సినిమా తప్పకుండా చూస్తాను నేను. దాదాపు మా ఆవిడ చెప్పినట్లు 5-6 ఏళ్ళు కాదు, నేను ఇంకా ఎక్కువ. కోవిడ్ తర్వాత సినిమాలు చూడటమే మానేశాం. నాకు 2 థియేటర్లు ఉన్నాయి కడపలో. ఈ రోజు వరకు ఆ థియేటర్లో ఒక
సినిమా కూడా చూసేంత టైం చిక్కడం. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని. ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. మరి ఆ రోజు అడవి రాముడు సినిమా, కొండవీటి సింహం సినిమా, యమగోళ సినిమా, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే పోయి స్కూల్ కూడా ఒక్కోసారి ఎగరగొట్టి ఇంట్లో స్కూల్ పోతున్నా అని చెప్పి పొద్దున్న 7 గంటలకు స్కూల్ ఎగరగొట్టి కూడా సినిమాలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమా, దట్ ఈస్ సీనియర్ ఎన్టీఆర్. ఐ మీన్ టు సే మీరంతా సీనియర్ ఎన్టీఆర్ చూస్తుంటారు, సినిమాల్లోనే చూసింటారు, నిజ జీవితంలో ఆయన చూసింటారు. ఎందుకంటే ఈ పాస్డ్ అవే ఇన్ 1996, అంటే 30 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. అంతా 30 సంవత్సరాల లోపల పిల్లలే ఉన్నారు ఇక్కడ. 80% ఇంకా సినిమాలు యూట్యూబ్లు పెట్టి చూడాల్సిందే ఆయన కోసం. అట్లా స్కూల్ లైఫ్ ఒక అద్భుతం, పుడతా ఒక అద్భుతం, పెరుగుతా ఒక అద్భుతం. ఇంటర్మీడియట్ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, డిగ్రీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆస్వాదించాలి లైఫ్. మంచి ఫ్రెండ్స్ని చేసుకోవాలి. మేము చదివినప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇన్స్టాగ్రామ్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ఏ బుక్కులు లేవు. ఆ రోజు చిన్న చిన్న గిల్లి గజ్జాలు పెట్టుకునేది సైకిళ్ళ కోసం, దానికోసం. ఈరోజు అంతా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోనే కొట్టుకు వస్తూ ఉన్నారు పిల్లలంతా కూడా. వెరీ గుడ్. టెక్నాలజీని వాడాలా, మితంగా వాడాలి. ఎక్కువ వాడి దాని సమస్యలు నెత్తికి తెచ్చుకోవచ్చు. మేము నిత్యం చూస్తూ ఉంటాం టెక్నాలజీ వల్ల, ఫేస్బుక్ వల్ల, ఇన్స్టా వల్ల